మహావాక్యం. మధురమైన పిల్లలు, మీలో ఎవరైతే మొత్తం విశ్వమంతటికీ సేవను చేస్తారో, అనేకులను తమ సమానంగా తయారు చేస్తారో, విశ్రాంతి ప్రియులుగా ఉండరో వారే నిజాయితీపరులు. మధురమైన పిల్లలు, మీలో ఎవరైతే మొత్తం విశ్వమంతటికీ సేవను చేస్తారో, అనేకులను తమ సమానంగా తయారు చేస్తారో, విశ్రాంతి ప్రియులుగా ఉండరో వారే నిజాయితీపరులు. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలైన మీరు ఏ మాటలను ఎప్పుడూ మాట్లాడకూడదు? జవాబు: మాకు బ్రహ్మతో ఎటువంటి సంబంధము లేదు, మేమైతే డైరెక్ట్గా శివబాబానే స్మృతి చేస్తాము అని బ్రాహ్మణులైన మీరు ఈ విధంగా ఎప్పుడూ అనరు. బ్రహ్మ తండ్రి లేకుండా బ్రాహ్మణులుగా పిలువబడలేరు. ఎవరికైతే బ్రహ్మతో సంబంధం ఉండదో అనగా ఎవరైతే బ్రహ్మ ముఖవంశావళి కారో వారు శూద్రులు అవుతారు. శూద్రులు ఎప్పుడూ దేవతలుగా అవ్వలేరు. ధారణ కొరకు ముఖ్యసారము. మొదటి పాయింట్: కొత్త సెంటర్లను వృద్ధి చేసేందుకు తమ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. సెంటర్లు తెరుస్తూ వెళ్ళాలి, ఒక్కచోట కూర్చుండిపోకూడదు. రెండో పాయింట్: పుష్పాల తోటను తయారు చేయాలి. ప్రతి ఒక్కరూ పుష్పముగా తయారై ఇతరులను తమ సమానంగా పుష్పాలుగా తయారు చేయాలి. ఏ సేవలోనూ దేహాభిమానం రాకూడదు. వరదానము: సర్వ పదార్థాల ఆసక్తుల నుండి అతీతంగా అనాసక్త ప్రకృతిజీత్ భవ. సర్వ పదార్థాల ఆసక్తుల నుండి అతీతంగా అనాసక్త ప్రకృతిజీత్ భవ. వివరణ: ఒకవేళ ఏ పదార్థమైనా కర్మేంద్రియాలను చంచలము చేస్తే అనగా ఆసక్తి భావము ఉత్పన్నమవుతుంది అంటే కూడా అతీతంగా అవ్వలేరు. కోరికలే ఆసక్తుల రూపము. కొంతమంది కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని అంటారు. మరి ఇది కూడా సూక్ష్మ ఆసక్తి. దీన్ని సూక్ష్మ రూపంలో చెకింగ్ చేసుకోండి. ఈ పదార్థం అనగా అల్పకాలిక సుఖ సాధనం ఆకర్షితమైతే చేయడం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. ఈ పదార్థాలు ప్రకృతి సాధనాలు. ఎప్పుడైతే వీటి నుండి అనాసక్తులుగా అనగా అతీతంగా అవుతారో అప్పుడు ప్రకృతి జీతులుగా అవుతారు. స్లోగన్: నాది నాది అన్న గందరగోళాలను వదిలి అనంతంలో ఉండండి, అప్పుడు విశ్వ కళ్యాణకారి అని అంటారు. నాది నాది అన్న గందరగోళాలను వదిలి అనంతంలో ఉండండి, అప్పుడు విశ్వ కళ్యాణకారి అని అంటారు. ఓం శాంతి.